హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. మనం మనకు ఉన్నంతలో హ్యాపీగా ఉందాం. ఓకేనా? సంతోషంలో కాంప్రమైజ్ అవ్వకూడదండి. ప్రతి చిన్నదాన్ని ఆస్వాదించాలి. మనస్ఫూర్తిగా ఆనందించాలి. ఏదైనా ఒక విషయానికొచ్చినప్పుడు అది ఉంది అని సంతోషపడకూడదు. లేదు అని బాధపడకూడదు. ఇక్కడ ఇదైతే మా వారు బండికి సీటు వెనకాల సపోర్ట్ లేదని, కూర్చునేటప్పుడు సపోర్ట్ లేదని ఇది ఆర్డర్ పెట్టారండి. బట్ ఇదేంటంటే 2 డ్యామేజెస్ ఉన్నాయి. పర్లేదులే అవి చిన్న చిన్నవే కదా! ఉంచేసుకుందాం అని చెప్పారు. ఇంక ఉంచేసాం. అది ఫిట్ చేసేసారులెండి బండికి కూడా ఆల్రెడీ. వాటర్‌లో కొంచెం ఉప్పు, షాంపూ, పసుపు ఏసి మాప్ పెట్టేసుకుంటున్నానండి మొత్తం అంతాని. ఇంకా విడిచిన బట్టలు మార్నింగ్ విడిచిన బట్టలుంటాయి గదా! అవి వాషింగ్ మిషన్‌లో ఏసేస్తే రేపు ఎర్లీ మార్నింగ్ లెగిసి వాష్ చేసుకోవచ్చు అని ఇంకా టబ్‌లో తీసి బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్‌లో ఏసేద్దామని వెళ్తున్నాను. ఈవినింగ్ టైము చాలా ప్లెజెంట్‌గా ఉంటదండి కదా! టీ తాగుతూ, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగుతూ భలే ఉంటుంది. చీకటి పడిపోయింది అప్పుడే. మాదైతే కాఫీ, టీ అయిపోయినియి. ఇంకా జిప్పులు మాత్రం ఏసేసుకోవాలండి. మాకు కోతులెక్కువుంటాయి. అవి పీకేస్తే జిప్పులు కూడా లాగేస్తాయి. ఇలాగ వాషింగ్ మిషన్ కవర్లు కూడా చింపేస్తాయి. ఆ మిర్రర్ మీద కూర్చొని గెంతులండి బాబు! వాటి ఫేసు అద్దంలో కనపడతాయి కదా! అవి ఇంకొక కోతుందేమో అనుకోని అద్దాన్ని పట్టుకొని దబా దబా బాదుతాయండి మిర్రర్‌ని. నాకేమో భయమేస్తది. అందుకని కవర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జిప్పేసేస్తాను. ఇంక మా బాబొచ్చే టైం అయిందని వాడికిని, మా పాపకి జ్యూస్ చేద్దామని క్యారెట్స్ అవి తీసి పెట్టుకుంటా. కొంచెం కూలింగ్ తగ్గుతాయని పక్కకు పెట్టానండి. ఈలోపు నాకు గిన్నెలున్నాయి చాలా. ఆ గిన్నెలన్నీ తోమేసుకొని పక్కన పెట్టుకుంటా. అన్నీ అవ్వవులేండి. సగమే తోముతాను అందులోని. మిగతా సగం మళ్ళీ మా బాబు క్యారేజ్ తీసుకొస్తాడు కదా! అప్పుడు మళ్ళీ మిగతా సగం తోముతాను. అలా సగం సగం తోముతానండి. ఈలోపు డ్రై అవుతా ఉంటే అప్పుడు సర్దుకుంటా ఉంటాను నేను. ఇదిగోండి కొంచెం నా పనంతా అయిపోయాక సోమవారం, శుక్రు సో సారీ సోమవారం, గురువారం మాత్రమే నేను ఈశాన్య మూలని చెంబు పెడతానండి. ఆ రోజుల్లోనే తీస్తాను. కొంచెం పసుపు, గంధం, మళ్ళీ కుంకుమ, అక్షింతలు ఉంటే రూపాయి కాయిను ఏంటి జవ్వాది పౌడర్ అంటారు కదా! అది కొంచెం వేస్తాను. అలాగే ఈశాన్య మూలన పెట్టి పువ్వులన్నీ మనం తగినన్ని పువ్వులు పెట్టుకొని అలాగా చేస్తాననమాట. అది సోమవారం, గురువారం సాయంత్రమే చేస్తాననమాట. మిగతా రోజుల్లో పెట్టుకుంటారు చాలామంది. నేనింక 2 రోజులే వారానికి 2 రోజులే పెడతానండి ఇంక. ఇంక వాళ్ళొచ్చేసే టైం అయిందని ఇంకా గబగబా ఇంకా జ్యూస్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. హెల్త్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇలాగా కనీసం రోజుకొక్కసారైనా ఏదో ఒక జ్యూసు అందరూ తాగండి. పిల్లలకివ్వండి, మీరు తాగండి. మంచి మంచి జ్యూస్‌లున్నాయి కదా! క్యారెట్ దీంట్లో కీరా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ అప్పుడు నాకు కీరా లేదు. కీరా వేస్తాను. కొంచెం చిన్న జింజర్ ముక్కేస్తాను. పుదీనా ఉంటే పుదీనా కూడా ఏస్తాను నేను. బట్ ఏమీ లేవు. ఈ రెండిట్లితోటి ఇవాళ చేస్తున్నాననమాట. బావుంటదండి. కీరా యేసుకుంటే అసలు చాలా చలవనమాట మనకి. హెల్త్‌కు ఇంపార్టెంట్ కదండీ మెయిను. పిల్లలతో పాటు నేను కూడా తాగుతాను. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోండి. జామకాయ ముఖ్యంగా ఒక జామకాయ తింటే మనం 3 యాపిల్స్ తిన్నంత బలమంటండి జామకాయ. అవకాడో జ్యూస్ కూడా బావుంటదండి. ఒక అవకాడో రూ. 70 ఎంతో. ఒక అవకాడో కొనేసుకొని మనం అందులో డ్రై ఫ్రూట్స్ ఏసేసుకొని చేసుకుంటే అసలు మనం ఇంట్లో ఫ్లఫీగా ఉంటది. బావుంటది. స్మూతీలా ఉంటుంది. చాలా బావుంటుంది. టేస్ట్ ఉంటుంది కూడాని. నేను ఇందులో కొన్ని వాటర్ కూడా ఏసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువ ఏసేయకూడదు. తగినంత వాటరే ఏసుకోవాలి మనం. ఏసుకొని అందులో నిమ్మకాయ, కొంచెం తేనె కలుపుతాను. మన ఇంట్లోనే ఉన్నాయండి అప్పటికప్పుడు చేసుకునే ఫ్రెష్ జ్యూసెస్. మనం ఇంట్లో చేసుకొని చాలా ఫ్రెష్ ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు మనకి వీలు పడదు కాబట్టి అప్పుడు బయట తాగుతాం. మన చేతిలో ఉన్నంత సేపు మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండీ! మనమే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని మన ఆరోగ్యం ప్రకారం మనం అలవాటు చేసుకోవాలండి. మంచి ఫుడ్‌ని అలవాటు చేసుకోవాలి మనం. మనం హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో ఉన్న మనుషులు కూడా హెల్తీగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ప్లెజెంట్‌గా ఉంటుంది చుట్టూ వాతావరణం. అదిగోండి మా బాబొచ్చాడు తాగుతున్నాడు. జ్యూస్ తాగుతాడు. అయినా ఆకలేస్తుందని ఈపీ చేయమన్నాడు. మ్యాగీ లేదు ఈపీ చేస్తున్నాను. కానీ మళ్ళీ భోజనం కూడా చేయాలి కదమ్మని ఒక ప్యాకెట్టే చేశాను. ఇంక పనంతా అయిపోయిందిలెండి. నేను ఒక యూట్యూబర్ చెప్పారండి. అలాగా
హారతి కర్పూరం పనంతా అయిపోయాక హారతి కర్పూరం వెలిగించాలని చెప్పారు. కానీ స్మెల్ అనిపించలేదు. మరి హారతి కర్పూరం ప్రాబ్లమో ఏమో తెలీదు గానీ, నేను కడ్డీ ఎలిగిస్తాను. ధూప్ స్టిక్ ఎలిగిస్తాననమాట రోజు ఈవినింగ్ టైము. చూడండి కోతి ఎలా వచ్చేసిందో అటువైపు కనిపడింది. కనపడితే నేను ఇదిలించానని ఎలా వచ్చిందో తెలీదు. వచ్చి మొత్తం చెత్తబుట్టంతా లాగేసిందండి. నేనెప్పుడూ ఒక డబ్బా పెడతాను. పెద్ద బకెట్ మూతేస్తాననమాట. లాగలేవు. ఎందుకులే రావట్లేదు కదా అని వదిలేస్తే అలా పీకి పాకం పట్టినియి. చూడండి ఎలా పట్టినియో. అది పెద్ద వీడియో ఉంది. నేను చేయలేదు. వెన్న చేసుకుందామనేసి ఇంక లోపలికొచ్చేసాను. నెయ్యి చేద్దామని. సారీ వెన్నన్నానా? సారీ నెయ్యి చేద్దామని వచ్చేసాను లోపలికి. ఇది కూడా నేను వారానికొకసారి చేసుకుంటానండి. గేదె పాలేయించుకుంటాం. చిక్కగా బానే ఉంటాయి. అక్కడ టప్పర్‌వేర్ బాక్స్ ఉంది కదా! యెల్లో కలర్ బాక్సు. ఆ డబ్బా ఎప్పుడైతే ఫుల్ అవుతదో, అప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాననమాటండి. ఫస్టు అలాగా ఉండల కింద చేసేసి వాటర్‌లో ఏసి కడుగుతా అనమాట. ఫస్ట్ కడగాలంట. ఇంతవరకు కడిగేదాన్ని కాదు. అయినా బానే ఉండేది. ఎందుకులే చెప్పారు కదా! అనేసి కడిగి ఆహ్, క్లీన్ చేసుకొని అదే వంపేసి పొయ్యి మీద పెట్టేస్తాననమాటండి. మంచి స్మెల్లొస్తుంది. ఆ వెన్న తీసేయగా మజ్జిగుంది కదండీ! అందులో కొంచెం వాటర్, కొంచెం సాల్టు ఏసేసి మేము మజ్జిగలా తాగుతామండి. జావలోనన్నా కలుపుకుంటాం. మా పాపకి నేను తాగాను. మా పాపకిస్తే తాగనంది. నేనేం చేశానంటే దాన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, ఆ తర్వాత రోజు సోడి జావ కాసాననమాట. అందులో ఏసి కలిపేసి ఇచ్చేసాను. అప్పుడేం చేస్తారు తాగుతారు. అప్పుడు క్వెషన్ చేయడానికి ఉండదు కదా! అలాగే తాగుతారు. నేను అలాగే చిన్న చిన్న గ్యాంబ్లింగ్స్ చేస్తా ఉంటాననమాట మధ్య మధ్యలో. సమ్‌టైమ్స్ ఏం చేస్తానంటే, ఆ జిడ్డు ఉంటుంది కదా! సోప్‌తో క్లీన్ చేసుకుంటాను. బట్ ఒక్కొక్కసారి సోపు పెట్టక్కర్లేకుండానే క్లీన్ అయిపోయింది. ఈసారి మాత్రం క్లీన్ అయిపోయింది. బానే క్లీన్ అయిపోయింది సోప్ అవసరం లేకుండా. చూడండి బాయిల్ చేస్తున్నాను వెన్న. ఇలా చిన్న చిన్నవన్నీ మనం ఇంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇందాకడ చెప్పాను కదండీ మజ్జిగ స్టోరీ. అది ఇదే. మా ఇంట్లో మామూలు మజ్జిగ తాగుతారు గానీ, ఈ మజ్జిగ తాగాలంటే మా బాబు తాగుతాడు, నేను తాగుతాను. మా వారు కూడా తాగుతారు ఒక్కొక్కసారి. ఆ టైంలో లేరు. మా పాపే తాగనని అంటది. అందుకే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, తర్వాత రోజు ఇంకొంచెం ఉంది కదా ఎక్స్‌ట్రా అది కూడా కలిపి, మజ్జిగ కలిపేసి, జావ కలిపేసి తాగేసాం. అయిపోయింది అక్కడితోటది. నెయ్యి కూడా అయిపోవచ్చిందండి. ఇందులో కొంచెం కరివేపాకేస్తే స్మెల్ బావుంటుంది. అది వెయ్యగానే నూనెలో ఎలాగ చిటపట అంటది, అలాగే మనం నెయ్యి అయిపోయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం కరివేపాకేసామనుకోండి చిటపట అంటది. ఇంకది అయిపోయినట్టే. ఇప్పుడు కట్టేసి అదే పొయ్యి మీద ఉంచేస్తే నెయ్యంతా నల్లగా అయిపోతది. వేరే దాని మీద ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అంటే అక్కడి నుంచి చోటు మార్చేయాలనమాట దానిది. చల్లారాక అప్పుడు వేరే దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోరండి. ఇలాగ 2 టీ కాడులు కాల్చేసానండి. నాకు తెలియక ఇదివరకు ప్లాస్టిక్‌కి వాడేవాళ్ళం. ఆ ప్లాస్టిక్‌ది ఏసేసరికి మొత్తం అది కరిగిపోయి టీ చెక్కలు 2 పోగొట్టేసాను అలాగా. అప్పటి నుంచి నేను స్టీలియే వాడుతున్నాను. అది కూడా చల్లారాకే నేను ట్రాన్స్‌ఫర్ చేస్తాను వేరే దాంట్లోని. ఈ క్యాన్‌లు పాతకాలపు క్యాన్‌లనమాట. ఇటువంటివి 2 ఉన్నాయి నా దగ్గర. ఒకటి చిన్నదిది. ఇంకొకటి పెద్దది వేరేదుంది. ఈరోజు మాత్రం మిక్సీకి చాలా వర్క్ ఉందండి. అల్లం వెల్లుల్లి ఒకటి పేస్ట్ చేస్తుంది. నెయ్యి చేయడానికి వెన్న మిక్సీ పట్టాను. మిరియాలు కూడా గ్రైండ్ చేసుకున్నాను. ముందుగా వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని, తరువాత అల్లం పేస్ట్ చేసి, కొంచెం పసుపు కూడా వేసి గ్రైండ్ చేసేసుకున్నాక చాలామంది ఇందులో నూనె కూడా వేస్తారు. బట్ నూనె నేను వేయలేదు. అలాగే గ్రైండ్ చేసేసాను. ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు నేను అందులోని. అల్లం తక్కువ క్వాంటిటీ ఉండాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనకి టేస్ట్ చాలా బావుంటుంది. కొన్ని చేత్తో ఉతకవలసిన బట్టలొకటున్నాయి. అవి వాష్ చేసేసుకొని, ఇంకా వాషింగ్ మిషన్ ఏస్తే నాకు పనయిపోయినట్టే. ఇప్పుడేమో గారెలండి ఇవాళ మా టిఫిను. మీ టిఫినేంటి? చెప్పండి మాకు. గారెలు, ఇంకా కూరేమీ చేయలేదు. పల్లీల చట్నీతోటే సరిపెట్టేసా. అసలు నాకు గారెలు అలాగా చేత్తో వేయడం రాదు. పాల కవర్ ఉండేది కదా! పాల కవర్ గానీ, ఆయిల్ కవర్ గానీ దాంతోటే వేసేదాన్ని. కానీ మా తోటికోడలు మా అక్క నేర్పిందనమాట చేత్తో వేయడం. భయమేసేది అందులో చెయ్యి పెడితే నూనె కాలిపోద్దేమో చెయ్యికి అని భయమేసేది. కానీ అలాగే జాగ్రత్తగా తన దగ్గరే చూసి నేను నేర్చుకున్నాను ఆ గారెలు వేయడం బాగా. పిల్లలు చిన్నప్పుడైతే
వారానికి ఒక టూరేసేవాళ్ళమండి. టూర్ అంటే ఎక్కడికో కాదులెండి. మా అత్తగారింటికి, మా అమ్మగారింటికి అలాగెళ్ళేవాళ్ళం. పిల్లలు ఎదుగుతున్న కొలది ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. వాళ్ళ చదువులు, ఎగ్జామ్స్‌కి ఒకరోజు వెంటనే ఫోను కాల్స్ వచ్చేస్తాయండి బాబు స్కూలు నుంచి. వాటికి సమాధానం చెప్పలేక మేము మానిపించకుండా స్కూలుకి పంపించేస్తున్నాము. వాడిని పంపించేసాక మేము వెళ్తున్నాము. మా పాప ఈ గొలుసులు ఆర్డర్ పెట్టుకుంది. ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది కదా! ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకుంటారంట. ఓకే అండి మరి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.